ఒక్క అడుగు తప్పితే వందల మంది ప్రాణాలు పోయేవే, కానీ ఆ ఒక్క అడుగునే అతను వదలలేదు. ఓ ఫైటర్ జెట్లో ఆకాశంలో ఊపిరి పీల్చనివ్వని పరిస్థితుల్లో ఒక డెసిషన్ అతన్ని అమరుడిని చేసింది. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి పేరు ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్. తన ప్రాణాల కన్నా దేశ ప్రాణాలను ఎక్కువగా ప్రేమించిన ఒక యోధుడి గాథ ఇది. హర్యానా రాష్ట్రానికి చెందిన సిద్ధార్థ్ యాదవ్ చిన్నప్పటి నుంచి ఒకే ఒక్క కలతో పెరిగాడు. దేశం కోసం గగనతలాన్ని తాకాలనేది అతని కోరిక. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉత్తమ విద్యార్థిగా అవార్డులు గెలుచుకున్న సిద్ధార్థ్ భారత వైమానిక దళంలో చేరాడు. అమేజింగ్ స్కిల్స్, అసాధారణ శిక్షణ, అతను తీసుకున్న ప్రతి రైడ్ విజయవంతం. అయితే ఏప్రిల్ 3వ తేదీ జామ్నగర్, గుజరాత్ వద్ద జరిగిన రొటీన్ ట్రైనింగ్ మిషన్ తన జీవితాన్ని మార్చేసింది. సిద్ధార్థ్ ప్రయాణిస్తున్న జాగ్వార్ ఫైటర్ జెట్లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం వచ్చింది. అతను పారాషూట్ తో బయట పడొచ్చునేమో, కానీ కింద జనసాంద్రత కలిగిన ప్రాంతం. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రాణాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం అని అతనికి అనిపించింది. విమానాన్ని ఖాళీ ప్రదేశంలో కూల్చడానికి చివరి వరకు ప్రయత్నించాడు. అతని గట్టి పట్టుదలతో వేల మంది ప్రాణాలు దక్కాయి, కానీ సిద్ధార్థ్ మాత్రం ఆ అగ్నిలోనే కాలి బూడిదైపోయాడు. వాస్తవం ఏంటంటే ఆయన వివాహానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ కలలు, ఆశలన్నీ ఆగిపోగా దేశం కోసం చేసిన త్యాగం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సిద్ధార్థ్ నడిపిన జాగ్వార్ ఫైటర్ జెట్ 1973లో మ్యానుఫ్యాక్చర్ చేయబడింది. అండ్ ఈ ఫైటర్ జెట్ ని చాలా దేశాలు ఇప్పటికే బ్యాన్ చేశాయి ఎక్సెప్ట్ ఇండియా. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ జాగ్వార్ ని బ్యాన్ చేసి ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదేమో.